హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రేడర్. ఈ రోజు మన ఇండికేటర్ పర్ఫార్మెన్స్ చూసేద్దామండి. ఈ రోజు మార్కెట్ మొత్తం సైడ్ వేస్ ఉన్నా కూడా మనకి ఎంట్రీస్ ఎలా వచ్చినాయి, ఎక్కడెక్కడ ఫేక్ ఎంట్రీస్, ఎక్కడెక్కడ మన ఎంట్రీస్ చూసుకున్నామో చూద్దాం. ముందు చూడండి, ఇది నిఫ్టీ చార్టు 3 మినిట్ టైం ఫ్రేమ్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్యాండిల్ అనేది ఫస్ట్ ఓపెన్ అయింది, ఇలా ఓపెన్ అయిందండి, న్యూట్రల్ అయితే వచ్చింది. మళ్ళీ అప్ సైడ్ మూమెంటం జరిగింది. హై అనేది బ్రేక్ అవ్వలేదు. హై ఒకవేళ ఇక్కడ హై బ్రేక్ అయినా కూడా ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇంత దూరం మనం ఎస్ఎల్ ప్లేస్ చేసుకుంటామా అంటే అసలు అసాధ్యం అది. ఓకేనా? సో మనకి మార్నింగ్ టైంలో హెవీ హెవీ క్యాండిల్స్ అయితే పడుతున్నాయి, బట్ మనకి ఎంట్రీస్ కూడా కన్సిడర్ గా అయితే లేవు. సో కొంచెం వెయిట్ చేసిన తర్వాత మనకి ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ అయితే రెడ్ అయితే వచ్చిందండి. రెడ్ కలర్ వచ్చినా కూడా మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కన్ఫర్మేషన్ చేసింది, బట్ ఇక్కడ లో బ్రేక్ అయింది. మనం ఎంట్రీ అనేది ఎలా తీసుకుంటామంటే సింపుల్ గా ఇంత పెద్ద క్యాండిల్ వచ్చినప్పుడు మినిమం 50% రిట్రేస్మెంట్ అయితే చూస్తాం. ఇలాంటి ఏరియాలో మనం ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ ఎస్ఎల్ అనేది ప్లేస్ చేసుకుంటామండి. ఓకేనా? ఇంత ఇంత పెద్ద పెద్ద మూమెంటం జరిగినప్పుడు మనకి టార్గెట్స్ అనేది కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి చూడండి ఎన్ని పాయింట్స్ మూమెంటం జరిగింది చూడండి. 50 పాయింట్స్ మూమెంటం జరిగింది. 50 పాయింట్స్ లో నేనైతే మార్నింగే 22 పాయింట్స్ అయితే నేనైతే తీసుకున్నానండి. ఎందుకంటే ఎక్కువ హోల్డ్ చేయలేము, ఎందుకంటే ఎలా పైకి వెళ్తున్నాయో అలాగే కిందకి వచ్చేస్తుంది ప్రీమియం. సో ప్రాఫిట్ లాకింగ్ అనేది 22 పాయింట్స్ అయితే నేను చేశానండి. ఓకే, నా వరకు అయితే అది మంచిదే. ఓకేనా? సో నెక్స్ట్ ట్రేడ్ చూడండి. నెక్స్ట్ ట్రేడ్ మనకి ఇక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్ అయితే వచ్చింది, బట్ మనకి సపోర్ట్ చేసే ఇండికేటర్ మిడిల్ లైన్ ఏదైతే ఉంది, మిడిల్ లైన్ కి బిలోనే ఉంది, ప్లస్ అందులో రెడ్ లో ఉంది. సో నో ఎంట్రీ. మళ్ళీ ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనకి ఒక బెరిష్ క్యాండిల్ అయితే వచ్చిందో మళ్ళీ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు, బట్ ఎస్ఎల్ అనేది పెద్దది. నేను 50% వరకు చూశాను, ఇక్కడ వరకు రాలేదు. సో ఈ ట్రేడ్ అనేది మిస్ అయింది. ఇక్కడ కూడా 20 పాయింట్స్ అయితే వచ్చాయి, బట్ నాకు ఎంట్రీ లేదండి, ఎందుకంటే నేను ఇంత ఎస్ఎల్ నేను పెట్టలేను. సో ఇక్కడ వరకు పెట్టుకున్నాను, 50% అయితే పెట్టుకున్నాను, ఇలా రిట్రేస్మెంట్ వచ్చి ఇలా వస్తుందేమో అనేసి. బట్ నాకు రాలేదండి. ఇక్కడ ఎగ్జిట్ అంటన్నా. ఇక్కడ అయితే నాకు ఎంట్రీ అయితే లేదండి. కాకపోతే బాధ అయితే ఉంది, ఒక ఎంట్రీ మిస్ అయింది అనేసి. ఓకేనా? మళ్ళా తర్వాత చూడండి, ఇక్కడ ఇండికేటర్ కి టచ్ చేసి మళ్ళీ ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇక్కడ కూడా మన కన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ కొంచెం రిట్రేస్మెంట్ లో ఇక్కడ తీసుకున్నాను, బట్ నాకు ఇక్కడ వచ్చిన పాయింట్స్ 15 పాయింట్స్ వచ్చాయి, బట్ నేను 20 పాయింట్స్ కోసం చూశానండి. 20 పాయింట్స్ చూశాను. ఎప్పుడైతే 15 పాయింట్స్ ప్లస్ చూశానో అప్పుడు ఇక్కడున్న ఎస్ఎల్ కాస్ట్ టు కాస్ట్ షిఫ్ట్ చేసేసాను. అంటే 15 పాయింట్స్ నేను ప్లస్ లో ఉన్నాను అప్పటికే. నాకు కావాల్సిన 5 పాయింట్లు మాత్రమే నాకు కావాలి. అంటే 5 పాయింట్ల కోసం నేను 15 పాయింట్స్ నేను రిస్క్ చేయాలి. సో 15 పాయింట్స్ ఇచ్చేసి దానిపైన ఎస్ఎల్ కూడా నేను ఇవ్వాలంటే నా వల్ల కాదు. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడున్న ఎస్ఎల్ ని 15 పాయింట్స్ కి ప్లస్ లో వచ్చినప్పుడు ఇక్కడికి కాస్ట్ టు కాస్ట్ నేను పెట్టేశాను. సో ఇక్కడైతే నాకు జీరో ప్రాఫిట్ జీరో లాస్ అన్నమాట. మళ్ళీ తర్వాత చూడండి, సింపుల్. ఇక్కడ మనకి ఒక బుల్లిష్ ప్యాటర్న్ అయితే వచ్చింది, ఇక్కడ కూడా కన్ఫర్మేషన్ వచ్చింది, బట్ నాకు ఇక్కడ 50% నేను పెట్టుకున్నాను. క్యాండిల్ పెద్దది. సో ఈ హైట్ లెవెల్ వరకు నేను పెట్టుకున్నానండి. నెక్స్ట్ 2-3 క్యాండిల్స్ లో వస్తుంది అనేసి రాలేదు, బట్ మళ్ళా మార్కెట్ ఇక్కడ సైడ్ వేస్ లో ఉన్నంత నేనైతే ఇక్కడ పొజిషన్ అనేది క్యాన్సిల్ చేసేసినాను, ఎందుకంటే మార్కెట్ బాగలేదు అనేసి. సో నేను ఇక్కడైతే పొజిషన్ అయితే తీసుకోలేదు. అది కూడా 50% రావాలి. ఎప్పుడు రావాలి? మినిమం 1, 2, 3 క్యాండిల్స్ లో మనకి ఇలా వచ్చి పోవాలి. అంతకు మించి మనకి ఎక్కువ క్యాండిల్స్ స్టక్ అయ్యింది అంటే అక్కడ సైడ్ వేస్ పడిపోయింది మార్కెట్. ఎనీ టైం పైకి కొట్టొచ్చు, లేదంటే కిందికి కొట్టొచ్చు, అది చెప్పలేము, ఎందుకంటే క్యాండిల్స్ మనకి సైడ్ వేస్ ఉంది కాబట్టి. ఒక బాక్స్ అన్నమాట, ఇది ఒక బాక్స్ ప్యాటర్న్ అన్నమాట. ఈ బాక్స్ నుంచి బయటకు వచ్చాక చూడండి, బ్రేక్అవుట్, రీటెస్ట్, డౌన్. అంటే ఇక్కడ రీటెస్ట్ లో మనం ఇక్కడ కొట్టినా కూడా ఈజీగా ఇక్కడ మనకి 20 పాయింట్స్ వచ్చేస్తాయి. సో ఇలాంటి ట్రేడ్లు జరుగుతూ ఉంటాయి, మధ్య మధ్యలో మనం అలర్ట్ గా ఉండాలి. ఓకేనా? సో ఒక ఎంట్రీ మనమైతే సక్సెస్ఫుల్ గా తీసుకున్నాం. ఇక్కడ ఉంది ఎంట్రీ, బట్ నాకైతే ఎంట్రీ ఇవ్వలేదు. యాక్చువల్లీ ఎంట్రీ వచ్చింది, బట్ నేను తీసుకోలేదు, ఎందుకు? స్టాప్ లాస్ పెద్దది కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు ఇంకా తర్వాత చూడండి, ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్ అయితే వచ్చింది. ఇంత సైడ్ వే మార్కెట్ లో కూడా చూడండి, మనకి కన్ఫర్మేషన్ ఎంట్రీస్ ఎంత మంచిగా వచ్చాయి చూడండి, మీరే చూడండి. ఇక్కడ గ్రీన్ అయితే వచ్చింది, మనకి ఇక్కడ గ్రీన్ లేదు. సో మార్కెట్ ఏమైంది? నెమ్మదిగా న్యూట్రల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ క్యాండిల్ కి కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇక్కడ హై బ్రేక్ అయింది. ఓకేనా? ఇక్కడ హై బ్రేక్ అయిన తర్వాత మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం.
అది స్వింగ్ లో మనమైతే ఎస్ఎల్ పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి ఈజీగా 50 పాయింట్ల మూమెంటం జరిగింది. నాకు కావాల్సిన 20 పాయింట్లు తీసుకున్నాను, ఎగ్జిట్ అయిపోయాను సింపుల్ గా. మళ్ళీ తర్వాత చూడండి, ఇక్కడ ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చింది, బట్ కన్ఫర్మేషన్ ఇక్కడ ఇక్కడ లేదు. వెయిట్ చేయాలి. కన్ఫర్మేషన్ ఎక్కడ వచ్చింది? ఈ క్యాండిల్లో వచ్చింది. ఈ క్యాండిల్లో వచ్చింది, లో బ్రేక్ అయింది. మనం ఏం చేయాలి? ఎస్ఎల్ ఇక్కడ ఉంది, ఎస్ఎల్ ఇక్కడ ఉంది. సో ఈ డిస్టెన్స్ నుంచి 50% పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఎందుకు? ఎస్ఎల్ లాంగ్ ఉంది, ఎంట్రీ ఇక్కడ ఉంది. సో ఈ డిస్టెన్స్ లో 50% పెట్టుకుంటే ఇక్కడ ఎంట్రీ పడుతుంది. సో లేదంటే ఈ క్యాండిల్, బిఫోర్ క్యాండిల్ ఇక్కడ ఇక్కడ ఈ క్యాండిల్లో ఎంట్రీ పడుతుంది. తర్వాత కొంచెం పైకి వెళ్ళింది, ఒకసారిగా మూమెంటం జరిగింది. ఇక్కడ 20 పాయింట్స్ తీసుకున్నానండి, డే క్లోజ్ చేసేస్తాను. టోటల్ గా 60 పాయింట్స్ నేనైతే ఈరోజు తీసుకున్నాను. ఇంత సైడ్ వేస్ లో మార్కెట్, ఇంత సైడ్ వేస్ లో ఉన్నా కూడా మన ఇండికేటర్ చూడండి 60 పాయింట్లు మనకి ఇచ్చింది. అది ఈ ఇండికేటర్ ఒకటే పెట్టుకుంటే కష్టం అండి. ఈ ఇండికేటర్ కూడా మనం యాడ్ చేసుకుంటే చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఇక్కడ హై బ్రేక్ అయింది కదా అని చెప్పి తీసుకుంటారు, కానీ మార్కెట్ రివర్స్ అయింది. ఇక్కడికి వచ్చే లోపలికి 20 పాయింట్స్ మనం మైనస్ చూస్తాము, ఖచ్చితంగా చూస్తాం. ఎన్ని పాయింట్లు మూమెంటం జరిగింది చూడండి, మీరు చూడండి. మూమెంటము ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, ఎంట్రీ తీసుకున్న తర్వాత చూడండి 35 పాయింట్లు అంటే ఈజీగా మీరు 30 పాయింట్లు అంటే ఈజీగా 15 పాయింట్లు మీరు మైనస్ చూస్తారు. 15 పాయింట్లు చూసిన తర్వాత మీరు మీ ఎమోషనల్ మీరు క్యారీ చేయగలుగుతారా? చేయలేరు. సో మనకి ఏం ఇచ్చిన ఎంట్రీస్ పర్ఫెక్ట్ గా ఇస్తుంది. ఇక్కడ ఎంట్రీ లేదు, ఇక్కడ ఉంది ఈ ప్లేస్ లో. ఇక్కడ మనకి గ్రీన్ లో మారింది. సో ఇక్కడ మనకి క్యాండిల్ గ్రీన్ లో మారింది కాబట్టి ఈ ఏరియా అన్నమాట. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ నుంచి నాన్ స్టాప్ కొడతాం. సో ఇలాంటి ఫేక్ ఎంట్రీస్ ని అవాయిడ్ చేయాలి సింపుల్ గా. ఇక్కడ చూడండి, ఇంత పెద్ద క్యాండిల్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? 50% పెట్టుకోవాలి. 1 2 3 4 క్యాండిల్స్ చూడాలి, రాలేదు, రిట్రేస్మెంట్ రాలేదు, ఆర్డర్ క్యాన్సిల్ చేసేయండి. పోతే పోతుంది ఒక ట్రేడ్, అంతే సింపుల్. ఇంత మంచి ఇండికేటర్ అండి ఇది. చూడండి, మీకు లైవ్ లోనే చూపిస్తున్నాను. మాక్సిమం మీకు 100% మీకు ఈజీగా ప్రాఫిట్స్ అయితే తెచ్చి పెడుతుంది ఈ ఇండికేటర్. ఓకేనా? మళ్ళీ తర్వాత కూడా చూడండి, ఇప్పుడు కూడా అంటే నేను డే క్లోజ్ చేశాను, ఇక్కడే డే క్లోజ్ చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2 అయిపోయింది టైము. ఇక్కడ ఎంట్రీ ఉంది అంటే ఎలా ఉంది? పైన విగ్ ఉంది, కింద విగ్ ఉంది, మధ్యలో చిన్న బాడీ ఉంది. సో స్ట్రాంగ్ లేదు క్యాండిల్. ఇక్కడ చెప్తున్నాను కదా, మనకి ఎంట్రీ వచ్చే క్యాండిల్ మినిమం బాడీ ఉండాలి, ఒక చిన్న చిన్న విక్స్ ఇలా ఉన్నా పర్వాలేదు. ఇలా విక్స్ ఉండి మధ్యలో ఇట్లా బాడీ ఉందనుకోండి, ఇంత బాడీ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? అటు కాకుండా ఇటు కాకుండా ఉంటుంది క్యాండిల్. మళ్ళీ తర్వాత చూడండి, 40% విగ్ ఉంది, 60% బాడీ ఉంది. దీన్ని ట్రస్ట్ చేస్తామా? అందులో ఇక్కడ హై కూడా బ్రేక్ అవ్వలేదు. మళ్ళీ ఏమైంది? సింపుల్ గా డౌన్ అయితే వచ్చింది, ఇక్కడ రెడ్ లెక్ మారింది. మనం అనుకుంటాం కదా, ఇక్కడ లో బ్రేక్ అయిన తర్వాత 50% రిట్రేస్మెంట్ జరిగింది. ఎస్ఎల్ ఇక్కడ పెట్టుకుంటాం. మార్కెట్ చూడండి సింపుల్ గా ఈజీగా ఫాలో అవుతుంది. అంటే నేను చేయలేదు, బట్ మీకు చూపిస్తున్నాను లైవ్ లో. బట్ ఎందుకంటే నా డే క్లోజ్ చేసేసాను. ఇంకా మార్కెట్ ఇక్కడ కొంచెం గ్యాంబ్లింగ్ జరుగుతుందని చెప్పి అనుకున్నాను, బట్ మార్కెట్ చూడండి సింపుల్ గా ఈజీగా పడుతుంది మార్కెట్. ఓకేనా? సో మీకు మన ఇండికేటర్ డీటెయిల్స్ కావాలి, మీరు కూడా మన ఇండికేటర్ చేయాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. నేనైతే ఇండికేటర్ డీటెయిల్స్ అండ్ కోర్స్ డీటెయిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ, బై బై, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.